నంద్యాల జిల్లాలో భూ కబ్జాపై విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. కత్తి శ్రావణ్ రెడ్డి చెప్పిన ప్రతి మాట అవాస్తవమని డాక్టర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. నంద్యాలకు ప్రజలకు తాను సహాయ సహకారం అందిస్తుంటే సేవ ముసుగులో కబ్జాలు చేస్తని ఆరోపించడం ఎంతవరకు సమంజసమన్నారు. 1958లో కోర్టు తీర్పిచ్చిందని అదే స్థలం తాను 2008లో సుబ్బారావు నుంచి కొనుగోలు చేసినట్టుగా తెలిపారు. అప్పటి ఆర్డీఓ శ్రీనివాసులతో ఆర్ఓఆర్ సమావేశాలకు హాజరయ్యానని తెలిపారు. అదేవిధంగా శ్రావణిరెడ్డి దగ్గర ఏవైనా పత్రాలు ఉంటే తీసుకురావాలన్నారు. ఒకవేళ కోర్టు వివాదంలో ఉన్న భూమి శ్రావణిరెడ్డిదే అని తీర్పిస్తే తక్షణమే వదిలేస్తారని తెలిపారు. నేను డాక్టర్ చిత్తులూరు మధుసూదన్ రావు, నా కొడుకు డాక్టర్ చిత్తులూరు మణిదీప్ నిన్న సూరజ్ గ్రాండ్లో కత్తి శ్రావణిరెడ్డి గారు నా మీద చేసినటువంటి ఆరోపణలు అవాస్తవాలని ఖండిస్తూ మీకు చెబుతున్నాను. ఆమె రైతు నగరం గ్రామంలో 110 అనే సర్వే నంబర్లో మా పూర్వీకులకు 1956లో దాన విక్రయం ద్వారా 5 ఎకరాల 61 సెంట్లు మాకు ఉంది. మేము ఎవరికి అమ్ముకోలేదు. ఆ స్థలాన్ని మధుసూదన్ రావు దౌర్జన్యం చేసి ఆయన అనుభవిస్తున్నాడు అనేది ఆరోపణ. ఈ విషయంలో ఆమె చెప్పిన 56వ సంవత్సరంలో దాన విక్రయం కరెక్ట్. ఆ దాన విక్రయం ద్వారా వాళ్ళ పూర్వీకులైనటువంటి కత్తి వీరారెడ్డి, పెద్ద వీరారెడ్డి, చిన్న వీరారెడ్డి 5 ఎకరాల 61 సెంట్లు చిట్టెపు అంకమ్మ ద్వారా దాన విక్రయం వచ్చింది. కానీ ఆమె చిట్టెపు అంకమ్మ దత్తపుత్రుడు బాలరెడ్డి వీళ్ళ అబ్బలకు, శ్రావణి అబ్బలకు కోర్టులో వివాదమయ్యి 58వ సంవత్సరంలో సెప్టెంబర్ 1958లో డిస్ట్రిక్ట్ కోర్టు డిక్రీ ఇచ్చింది. 110 అనేటువంటి సర్వే నంబర్లో శ్రావణిరెడ్డి గారి పూర్వీకులకు ఎటువంటి హక్కు లేదు. సో 58 తర్వాత శ్రావణిరెడ్డి పూర్వీకులు హక్కు లేనప్పుడు వాళ్ళు అమ్ముకునే దానికి వీలు లేదు. మా పూర్వీకులు అమ్మలేదు, మా పూర్వీకులు అమ్మలేదు, ఈసీలో తేలడం లేదు, వాళ్ళ పేర్లు లేదంటే వాళ్ళకి అమ్మేదానికి హక్కు లేనప్పుడు వాళ్ళు ఏముంటుంది. నమస్కారం. నేను డాక్టర్ చిత్తులూరు మధుసూదన్ రావు, నా కొడుకు డాక్టర్ చిత్తులూరు మణిదీప్ నిన్న సూరజ్ గ్రాండ్లో కత్తి శ్రావణిరెడ్డి గారు నా మీద చేసినటువంటి ఆరోపణలు అవాస్తవాలని ఖండిస్తూ మీకు